ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కోటూరి మానవతారాయ్ గారు. 25 years నుండి కాంగ్రెస్ లో ఉన్నారు కదా సార్. లాస్ట్ మూమెంట్ లో బీఆర్ఎస్ లో జాయిన్ అవడానికి రీజన్ ఏమైనా ఉందా? చివరికి అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి బాగలేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గొంతై కాంగ్రెస్ పార్టీ సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే 10 రోజులు ముందు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు ఎలక్షన్ ముందు. అది అంటే పదవి వ్యామోహం కోసమా లేదా ప్రజా శ్రేయస్సు కోసం అనేది తెలుసుకోవచ్చా? పదవి వ్యామోహం అయితే దాదాపు 23 ఏళ్ళు ఒక పార్టీలో ఉన్నా. మీరు తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చినప్పుడు మీకు ఏదైనా పదవిని ఆఫర్ చేశారా? 2014 నాకు పొన్నాల లక్ష్మయ్య గారు. సరే మానవతారాయ్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మూసి ప్రక్షాళన సాధ్యమే అంటారా? తప్పకుండా సాధ్యం. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మూసి ప్రక్షాళన ఎవరి కోసం? నా కోసం, ఇప్పుడున్న తరం, భవిష్యత్ తరాల కోసం. లక్ష కోట్లు నొక్కేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి మూసి ప్రక్షాళన ద్వారా. నిధులే కేటాయించినటువంటి పనులే ప్రారంభం కానటువంటి మూసి పునరుజ్జీవన ప్రాజెక్టులో ఏ విధంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిద్ది అంటారు? అసలు ఎంతో డబ్బులు కూడబెట్టుకొని కష్టపడి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నారు. మనకి ఎటువంటి నోటీస్ లేకుండా వాటిని కూల్ చేస్తున్నారు అనమాట హైడ్రా పేరు. ఇప్పుడు హైడ్రా ఉండాలంటున్నారు. హైడ్రా ఉండద్దు అనేది ఎవరు? నేనేం చెప్పిన 1,10,00,000 మందిలో ఇప్పుడు మనకి ఫ్రీ బస్సులు ఇచ్చారు కదా సార్, ఉచితంగా మహిళలకి ఫ్రీ బస్ అన్నారు. దానివల్ల ఉపయోగం కంటే గొడవలే ఎక్కువ జరుగుతున్నాయి. అది సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ఎక్కడ చూసినా. ఇప్పుడు సోషల్ మీడియాలో చూపించేదంతా నమ్మకండి, మెరిసేదంతా బంగారం కాదన్నట్టు. హాయ్, హలో, వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. నేను మీ శ్రీరేఖ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు కోటూరి మానవతారాయ్ గారు. సార్ వెల్కమ్ సార్, వెల్కమ్ టు ఐక్యూ టీవీ. నమస్తే సార్. మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా? రాజకీయాల్లో రావటం అంటే తరగతి గది నుంచే నేను నాయకుడిని. ఓకే. అదేంటంటే అది పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్టు అందరికి అబ్బే కళ కదా అది. కాబట్టి మేము పాఠశాల విద్య, కళాశాల విద్య, యూనివర్సిటీ విద్యలో కూడా నాయకత్వంతోనే పోరాటాలతోనే ఉన్నాం. కాబట్టి నాయకత్వం ఉంటే ఏంటంటే 10 మందికి సహాయపడవచ్చు. ఒక పోరాటం చేస్తే అంటే డిగ్రీ సమయంలో ఒక బస్ పాసుల మీద తగ్గించాలని చెప్పి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్లో ఉద్యమం చేస్తే దాదాపు ఒక 10,000 మందికో 20,000 మందికో లాభం జరిగేది. అంటే ఒక నాయకత్వం ఏంటంటే 10 మందికి న్యాయం చేయొచ్చు ఏదైనా ఒక సంఘటన ద్వారా, పోరాటం ద్వారా. ప్రభుత్వాలకు ఒకవేళ వినకపోతే పోరాటాలు చేసి మన హక్కుల్ని సాధించవచ్చు అనేటువంటి ఒక ఆలోచన. 25 years నుండి కాంగ్రెస్ లో ఉన్నారు కదా సార్. లాస్ట్ మూమెంట్ లో బీఆర్ఎస్ లో జాయిన్ అవడానికి రీజన్ ఏమైనా ఉందా? అందుకే దాదాపు 23 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉన్నా. చివరికి అంటే దాదాపు కాంగ్రెస్ పార్టీకి పరిస్థితి బాగలేనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గొంతై కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే గొంతుగా ఉండి టీవీ డిబేట్లో ఇట్లాంటి యూట్యూబుల్లో కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి బలంగా వాదించాం. ప్రజల్లో కష్టపడ్డాం, పోరాటాలు చేస్తాం. చివరి దశలో టికెట్లు అప్పుడు వచ్చేసరికి కొంత అన్యాయం జరిగింది మాకు. ఆ దశలో అలిగిపోయి మళ్ళా ఏ పార్టీ అయితే ఏందన్నట్టు మనకి అన్యాయం, ఇన్ని సంవత్సరాలు కష్టపడితే అన్యాయం జరిగిందని చెప్పి మళ్ళీ ఎప్పుడైతే పోరాటాలు చేసినాం, ఏ పార్టీపై పోరాటాలు చేసినామో ఆ పార్టీలోకి పోవాల్సి వచ్చింది. మీరు కనుక ఏ విధంగా ఛానల్స్ ఇక్కడ కుదరకపోతే ఇంకో చోట ఎట్లా వెళ్తారు? మా ప్రయాణం కూడా అదేవిధంగా ఒక 10 రోజులు ఎన్నికల ముందు బీఆర్ఎస్లో ప్రస్థానం కొనసాగింది. ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటే మాలాంటి వాళ్ళకి అన్యాయం జరిగింది, మీరు రండి పార్లమెంట్ ఎన్నికల్లో పనిచేయండి, పార్టీని గెలిపియండి, మీ సేవలు గుర్తిస్తామని చెప్పి మళ్ళీ గర్వాపసి అని చెప్పి ఒక పేరుతో మమ్మల్ని ఆహ్వానించారు. మళ్ళీ వచ్చి మళ్ళీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీలో గొంతై ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజలందరికీ కూడా చెప్పుకుంటూ ముందుకు సాగుతాం. ఇది మా ప్రస్థానం. ఓకే సార్, నైస్. సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, అంటే 10 రోజులు ముందు బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యారు ఎలక్షన్ ముందు. అది అంటే పదవి వ్యామోహం కోసమా లేదా ప్రజా
శ్రేయస్సు కోసం అనేది తెలుసుకోవచ్చా? పదవి వ్యామోహం అయితే దాదాపు 23 ఏళ్ళు నేను ఒక పార్టీలో ఉన్నా. పుట్టుక నుంచి అంటే దాదాపు ఎన్ఎస్ఏ నుంచి అన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే పార్టీ పదవులు పెద్ద పెద్ద పదవులు చేసింది. నేను దాదాపు ఎన్ఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేశాను. వంశీచంద్రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఎంపీకి పోటీ చేసి ఓడిపోయారు, ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నారు. సుధాకర్ బాబు అని ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నేను సెక్రటరీ ఉన్నా, జనరల్ సెక్రటరీ అయినా, తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్, మహబూబ్నగర్ ఇన్ఛార్జ్ కూడా పనిచేసిన ఒక సామాన్యుడు, డబ్బు ఉన్నోడు కాదు. డబ్బు లేకపోవడం కూడా ఒక రాజకీయాల్లో వెనక్కిపోవడానికి ఒక కారణం. మేము ఎంతకీ పోరాటాలు, విద్యార్థి రాజకీయాలు, ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమాలను చూసుకున్నాం తప్ప ఒక రూపాయి సంపాదించాలి అనేటువంటి ఆలోచన. కానీ ఈరోజు డబ్బు అనేది కూడా ప్రధానం. మనకు మంచితనంతో పాటు డబ్బు కూడా ఉండాలి. నేను మహాత్మా గాంధీని, నాకు ఓట్లు వేయండి అంటే జనాలు కూడా ఓట్లు వేసే పరిస్థితి లేదు. కాబట్టి ఆ విధంగా ఉమ్మడి రాష్ట్రంలో బొత్స సత్యనారాయణ గారి దగ్గర కూడా ఉమ్మడి రాష్ట్రంలో జాయింట్ సెక్రటరీ పదవి తెచ్చుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నాం. కాంగ్రెస్ తరపున ఓయూజేఏసీగా ఉండి పాదయాత్ర, ఆమరణ నిరాహార దీక్ష ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు. రేవంత్ రెడ్డి గారు పరిచయం అయ్యాడు నాకు. అక్కడ నేను చేస్తాడు, మేము వస్తాం, టీడీపీ సభ్యులుగా నా దగ్గరకు వస్తామన్నారు. మిమ్మల్ని పరామర్శించడానికి వస్తాం, మేము కూడా మద్దతు తెలుపుతాం అన్నారు. రాండి అని చెప్పినాం. అక్కడ జరిగినటువంటి టీడీపీ నాగం జనార్దన్ రెడ్డి గారిని చూసి నిరుద్యోగులు, విద్యార్థులు కోపోద్రిక్తులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. పెద్ద సంఘటన. ఆ చరిత్రలో పేర్కోలే కేసీఆర్ కావాలని. ఎందుకంటే మేము చేసిన కాంగ్రెస్ వ్యక్తులుగా ఒక విద్యార్థిగా ముద్రపడి నేను చేసిన దీక్ష కాబట్టి ఆ విధంగా చరిత్రలో పేర్కొనలే. ఆ విధంగా పని చేసుకుంటూ వచ్చినాం. తెలంగాణ వచ్చింది, తెలంగాణలో జైలుకు పోయినాం. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ అధికారం రాలేదు. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ మెట్లెక్కడానికి కూడా సాహసం చేయలేదు చాలామంది. మీరు తిరిగి కాంగ్రెస్లోకి వచ్చినప్పుడు మీకు ఏదైనా పదవిని ఆఫర్ చేశారా? నేను 2014 నాకు పొన్నాల లక్ష్మయ్య గారు తొలి అధ్యక్షుడు. ఆయన నాకు అక్టోబర్ 2వ తారీఖున, నాకు బాగా గుర్తు, గాంధీ జయంతి రోజు అధికార ప్రతినిధి పదవి ఇచ్చారు. ఇప్పటికి 10 ఏళ్ళుగా కొనసాగుతూ ఉన్నా. మధ్యలో ఇంకా పెద్ద పదవులు వచ్చినాయి, పార్టీ పరంగా వచ్చినాయి. వారి హయాంలో వారైన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయిన తర్వాత అధికార ప్రతినిధి వచ్చింది. ప్రధాన కార్యదర్శి అయిన 2018లో కూడా నాకేం చేశారు, ఎమ్మెల్యే టికెట్ అప్పుడు కూడా అడిగిన. పొత్తులో భాగంగా సత్తుపల్లి టికెట్ టీడీపీకి పోయింది. అప్పుడు బుజ్జగించారు నన్ను. నువ్వు ఆగు, నీ అవసరం మాకుంది నాయన, నువ్వు ఉండాలి, నీలాంటి నిరుద్యోగ నాయకుడు, యువ నాయకుడు ఉండాలని చెప్తే బుజ్జగించారు. కాబట్టి అధిష్టానం నన్ను గుర్తించింది కాబట్టి ఉన్నా. కానీ మొన్న జరిగిన దాంట్లో ఆ విధంగా చేయాలి, నన్ను పట్టించుకోలే అసలు. అంతకన్నా 2014 నుంచి 18 వరకు కష్టపడిన దానికన్నా అత్యధికంగా కష్టపడ్డా. 40 కేసులు పెట్టించుకున్నా. కేసీఆర్కు వ్యతిరేకంగా హైదరాబాద్ కానీ తెలంగాణలో మాట్లాడటానికి, ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడడం కానీ ముందుకు వచ్చినటువంటి నాయకులు లేడు. ఆ తరుణంలో రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి తొలి మీటింగ్ ఆర్ట్స్ కళాశాల దగ్గర 10,000 మందిని కూర్చోబెట్టి మీటింగ్ పెట్టుకో, ఈ రేవంత్ రెడ్డే నీకు మొగుడు మొనగాడు అని చెప్పి, నిన్ను తలదన్నేవాడు వచ్చిండు, కబడ్దార్, నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాలించి కేసీఆర్ అని చెప్పి ఒక సంకేతం పంపిన. ఆ తట్టుకోలేక అదే కేసీఆర్ గారు నన్ను 18లో నువ్వు రా, నువ్వు ఒక్కడో ఎందుకు కష్టపడతావు, ఆ పార్టీలు నువ్వు రా, నీకు చైర్మన్ ఇస్తామని 2 ఏసీపీ ఇంటెలిజెన్స్ అధికారులను పంపించాడు. సార్ ఫామ్ హౌస్ పిలుస్తారు రమ్మంటే ఒక్కటే అన్న, చాలా ఇంటర్వ్యూలో ఉంటుంది ఇది. ఆ రోజు అయిన తర్వాత నన్ను అడిగితే ఆహ్వానం వచ్చింది కానీ తిరస్కరించిన, వేరే వాళ్ళైతే ఎగిరి గంతేసేవాళ్ళు. కానీ నేను ఒక పార్టీని నమ్ముకొని ఉన్నా, ఒక నాయకత్వాన్ని, రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీని నమ్ముకొని ఉన్నా, నాకు న్యాయం జరుగుతుంది ఇందులో అని చెప్పేసి నేను ఏం చెప్పిన సమాధానం అంటే వాళ్ళకి, నా దగ్గర పైసలు లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్లో అడక్క తింటగా మీ పార్టీలో చేరనన్న. అట్లాంటి వ్యక్తిని చివరి దశకు వచ్చేసరికి ఏం చేయాలంటే, రాజకీయాల్లో ఎప్పుడు ఏమైందో చెప్పలేము మనం. శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండటానికి అర్థమైపోయింది. నేను సత్తుపల్లి నియోజకవర్గంలో జనాల్లో ఉండాలంటే 2 సంవత్సరాలు కష్టపడ్డా. ఆర్థికంగా కూడా నా దగ్గర లేకపోతే ఎవరో పెద్ద వ్యక్తులను వాళ్ళ సహాయం పొంది ఖర్చు పెట్టిన తర్వాత 14,000 గడపలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో తిరిగినటువంటి రాహుల్ గాంధీ చెప్పిన ప్రకారం హాస్య హాత్ జోడో అనే కార్యక్రమంలో విస్తృతంగా పర్యటించారు. 14,000 గడపలు తిరిగిన ప్రయోజనం లేకపోయింది. చివరికి అప్పటికప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. 2 నెలల ముందు వచ్చిన వాళ్ళకి ఇచ్చారు. దాంతో మనస్తాపం చెంది ఏం చేయాలి అర్థం కాక ఇంట్లో కూర్చుని, కనీసం రేవంత్ రెడ్డి గారి నుంచి మా పిలుపు రాలేదు, కాంగ్రెస్ పార్టీ నుంచి రాలేదు, ఎవరు కనీసం 2018 లాగా మాట్లాడే ప్రయత్నం చేయలేదని చెప్పి తీవ్రమైనటువంటి బాధలోకి, ఆవేదనలోకి వెళ్ళినా. ఇంకా నేను బండను కాబట్టి, నా పేరు మానవతరాయన, బండను కాబట్టి తట్టుకున్న వేరే వాళ్ళైతే ఈ పాటికి అసలు ఘోరమైనటువంటి చర్యలకు అంటే భూమి మీద ఉండకపోయేవాళ్ళు అంతా. మాకు ఏం రాదు, రాజకీయం తప్ప వ్యాపారం తెలియదు,
ఇంకోటి తెలియదు. ఉద్యమాలు, యూనివర్సిటీలు, విద్యా వ్యవస్థ, వీటి తప్ప ఇంకో యావలేదు మాకు. కాబట్టి ఆ పరిస్థితుల్లో తట్టుకొని ఏం చేద్దాం, ఇందులో ఉండే బదులు అందులో కొట్లాడదాం. చివరి 10 రోజుల ముందు కూడా నేను మాట్లాడినా. ఏబిఎన్ పెద్ద పెద్ద ఛానల్లో ఇంటర్వ్యూలు అంటే డిబేట్లో పిలిస్తే మేము అధికారంలోకి వస్తామని నేను నమ్మకంగా చెప్పిన. కానీ చివరికి నాకే అవకాశం రాలే. ఎందుకంటే ఇది గెలిచే అవకాశం, ఇది ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిచే పరిస్థితి. కానీ నాకు జిల్లాలో కొంతమంది అడ్డుపట్టడం, నా నాయకత్వాన్ని జీర్ణించుకోలేకపోవటం, ఆ విధంగా నాకు నష్టం జరిగింది. కాబట్టి మనస్తాపం చెంది పోవడం జరిగింది. ఆ విధంగా ప్రజాసేవ చేసుకుంటూనే ఇట్లా ఉన్నా కానీ నాకు ఎంపీ ఎమ్మెల్యే లేకపోయినా నేను మాట్లాడినంటే 10 మందికి లాభం జరుగుతుంది. యూనివర్సిటీలో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, ఏ వ్యవస్థలో కానివ్వండి, పోయి మాట్లాడితే అన్యాయం జరిగిందని అంటే పని అయింది. కానీ దానికి తగ్గ స్థాయి కావాలని చెప్పి కోరుకున్నాం. దానికోసమే మళ్ళీ ఒడ్డు చేరే ప్రయత్నం ఈత కొడతా ఉన్నాం. ఈ రాజకీయాలు అనేది ఏంటంటే, ఒక ఉదాహరణ చెప్తాను నాకు అనుభవం మీద. 5 ఏళ్ళు కష్టపడితే ఐఏఎస్ కావచ్చు, ఒకవేళ చివరికి ఐఏఎస్ రాకపోతే ఐపీఎస్ రావచ్చు, ఐపీఎస్ కూడా దక్కకపోతే దాని కింద ఉన్నటువంటి ఐఎఫ్ఎస్ ఈ పదవులు రావచ్చు. చివరికి అది కూడా దక్కకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే గ్రూప్ 1 పరీక్షలో కూడా విజయం సాధించవచ్చు. ఆ గ్రూప్ 1 రాకపోతే గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 2 రాకపోతే చివరికి టీచర్ అయిన ప్రభుత్వ పాఠశాల టీచర్ అయినా కావచ్చు. కానీ రాజకీయాల్లో ఒక్కోసారి 20 ఏళ్ళు కష్టపడ్డా నువ్వేమైతే కూడా చెప్పలేము మనం. నా పరిస్థితి 23 ఏళ్ళు నా ప్రస్థానం. నాకన్నా పనిచేయను. అదే టీఆర్ఎస్ పార్టీ నా ఆహ్వానం వస్తే తిరస్కరించిన. నా సమకాలీకులు, నా జూనియర్ బాలకృష్ణ వీళ్ళు ఎంపీ అయ్యారు, విప్పులయ్యారు. నా కింద రూమ్లో ఉన్నటువంటి గాదర్ కిషోర్ ఎమ్మెల్యే అయిపోయిండు, బొంతు రామ్మోహన్ నాకు సీనియర్ అయిన బొంతు రామ్మోహన్ ఎమ్మెల్యే అయిపోయిండు, మన మేయర్ అయిపోయిండు. అంటే ఒక్కోసారి అవకాశాలు మన దగ్గర తన్నుకొస్తే మనం ఏదో మూర్ఖత్వంగా నెట్టివేస్తాం. కేసీఆర్ గారు అవకాశం ఇస్తే నేను పోలే, సరే నేను దానికేం బాధపడలే. నా పార్టీ ఇది, నా ఇల్లు ఇది, నా రక్తం ఇది, నాకేమి ఇవ్వకపోయినా సరే నా పార్టీ అని చెప్పేసి ఉన్నదానికి నాకు నష్టం జరిగింది, నష్టానికి బాధపడ్డా. మళ్ళీ పోయినా పిలిచారు, సొంత ఇంట్లోకి అమ్మ మీద అలిగిపోతే బయటికి పోయి మళ్ళీ 3 రోజుల తర్వాత ఎట్లా వస్తాం అట్లా వచ్చిన. అక్కడ నేను సంపాదించింది ఏం లేదు, ఇక్కడ పేరు సంపాదించిన. మానవతరాయ్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే మానవతరాయ్. ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూడా నేను ఆ 3 రంగులు గులాబీ కండ వేసుకుంటే చాలామంది జీర్ణించుకోలేదు. యూనివర్సిటీలో వాకింగ్కి వచ్చే తెలంగాణ గేయ రచయిత అందశ్రీ గారు అయితే నన్ను వెంటబడి, నువ్వు వద్దు మానవత, నీ కష్టం ఉన్నది, నీ చాలా కష్టం ఉంది, ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం నీ పాత్ర ఉన్నది, క్రియాశీలక పాత్ర, నువ్వు వద్దు, నేను నచ్చట్లేదు, నువ్వు నేను వెళ్ళిపో ఆ రేవంత్కు చెప్పి అన్నాడు. రేవంత్ రెడ్డి గారు, నేను, అద్దంకి దయాకర్ గారు, అందశ్రీ గారు ఒక చోట కలిసి భోజనం చేసినాం అధికారం రాకముందు. ఇదే అందశ్రీ గారు ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డి గారు వీడు పులిపిల్ల, వీడిని కాపాడుకో అని చెప్పిండు. ఇది వాస్తవం, అబద్ధం. మీరు అందశ్రీ గారిని అడిగినా ఇదే మాట ఉండాలి. పులిపిల్ల వీడిని కాపాడుకో, వీడు కొట్లాడినట్టు ఎవడు కొట్లాడలేదు, వీడిని కాపాడుకుంటే నీకే లాభం అన్నాడు. అంటే నవ్వి ఓకే మానవత మావోడే, తప్పకుండా మానవతను కాపాడుకుంటాం. కానీ కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల రేవంత్ రెడ్డి గారు కూడా ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా, అటు అద్దంకి దయాకర్ గారికి న్యాయం జరగలే మా సోదరుడు, ఇటు ఖమ్మం జిల్లా వచ్చేసరికి కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల నాకు న్యాయం జరగలే. కాబట్టి ఇది రాజకీయాల్లో ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను సంతృప్తిగా ఉన్నా, నా ఇంట్లోకి వచ్చినా, నా పార్టీలో ఉన్నా, నాకు రాజకీయంగా పదవి రాకపోయినా పని చేసుకుంటూ పార్టీ గొంతై మీలాంటి ఛానల్లో మాట్లాడుకుంటూ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతాను. సరే, మానవతరాయ్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో చాలా సంవత్సరాల నుంచి ఉంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మూసి ప్రక్షాళన సాధ్యమే అంటారా? తప్పకుండా సాధ్యం. మనసు ఉంటే మార్గం ఉంటుంది. మూసి ప్రక్షాళన ఎవరి కోసం? నా కోసం, ఇప్పుడున్న తరం, భవిష్యత్ తరాల కోసం. అది హైడ్రా అయినా మూసి అయినా మనిషి గుండె కవాటాల మూసపోతే ఏమైతే చచ్చిపోతాం, బతకం. అదేవిధంగా నరాలు కూడా మూసపోతే ఏమైతే, కొవ్వు పెరగకపోతే గుండెపోటు వచ్చో లేకుంటే రక్తపోటు వచ్చో ఏదో చనిపోతాం. సహసిద్ధంగా ఏర్పడినటువంటి నదులు కూడా వాటిని అడ్డుకుంటే, అక్రమ కట్టడాల వారి ద్వారా అడ్డుకుంటే ఏమైందంటే భవిష్యత్తులో భూకంపాలు, జలప్రళయాలు లాంటి విపత్తులు వచ్చేసి భవిష్యత్ తరాల మొనగడికే కష్టం అయ్యే ప్రమాదం ఉంది, నష్టం జరిగే ప్రమాదం ఉంది. దీన్ని గ్రహించేది ఎవరు? దూరదృష్టి కలిగిన నాయకుడు. దూరదృష్టి ఎవరికైతే ఉంటుందో ఆ నాయకుడే గ్రహిస్తాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి ముందు చూపు ఎక్కువ, దూరదృష్టి ఎక్కువ. కాబట్టి ఆయన ఏమనుకున్నాడు, ఇప్పుడు మనం హాయిగా ఉండటమే కాదు, భవిష్యత్ తరాలు కూడా చక్కగా జీవించాలంటే, కాలుష్యం లేని నగరంగా, సురక్షితమైన నగరంగా హైదరాబాద్ ఉండాలంటే పునరుజ్జీవనం తప్పదు అని చెప్పేసి ఒక ఉదాహరణ తీసుకున్నారు. దక్షిణ కొరియా మంత్రివర్గాన్ని, అధికారులని, దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో హాన్ నది ఉన్నది, సేమ్ మన మూసిలానే ఉంటుంది. అక్కడ కూడా 600 సంవత్సరాల చరిత్ర కలిగిన రాజవంశం ఉంది. అక్కడ
అంటే ఆ రాజవంశాలే మనకు ఆనవాళ్ళు. అది ఎప్పుడు పుట్టిందో మనం చెప్పలేము. ఆ రాజవంశాలు మనకు ఆనవాళ్ళు. అంటే 600 సంవత్సరాల చరిత్ర ఉంది మనకి. కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీలు, ఈ మూసీ నది ఉన్నది ఆనుకునే ఉన్న చరిత్రకి. కాబట్టి అక్కడ కూడా ఒకప్పుడు స్వచ్ఛమైన నీరు ప్రవహించేది నదిలో, అక్కడ హాన్ నదిలో, దక్షిణ కొరియా సియోల్లో. ఇక్కడ కూడా స్వచ్ఛమైన నీరు ప్రవహించేది. కానీ పారిశ్రామికీకరణ జరగటం, అభివృద్ధి జరగటం, హైదరాబాదు సికింద్రాబాదు జంట నగరాలు విస్తృతంగా అభివృద్ధి చెందటం, పారిశ్రామిక వ్యర్థాలు ఈ మూసీ నదిలో పోవటం, అక్కడ కూడా అంతే ఆ విధంగా పోవటం వల్ల మంచినీరు కాస్త మురికి నీరుగా, అసలు దుర్వాసనాభరితమైన నీరుగా మారిపోయింది. మరి ఈ విధంగా ప్రకృతికి హాని చేయటం మంచిదా? ఇది మానవ తప్పిదమే కదా. కాబట్టి అని చేసి అక్కడ ప్రభుత్వాలు ఏం చేసినాయంటే ఈ నదిని శుద్ధి చేద్దాం, శుభ్రం చేద్దాం, పునరుజ్జీవనం చేద్దాం అని చేసేసారు వాళ్ళు. ఒకప్పుడు మురికి నీరు అని చెప్పుకునేవారు, మళ్ళీ శుద్ధమైనటువంటి పరిశుద్ధమైన జలాలు ప్రవహిస్తున్నాయి అక్కడ. అదేవిధంగా మూసీని కూడా అదే పునరుజ్జీవనం చేసి పరిశుద్ధమైనటువంటి స్వచ్ఛమైన జలాలు ప్రవహించాలి. నది పుట్టుక నుంచి ఏ విధంగా నీరు వస్తుందో చివరి వరకు కూడా కలిసే సముద్ర గర్భంలో కలిసే చోట చేరే వరకు కూడా అదే విధంగా ఉండాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు అనుకున్నారు. అది ఆయన కోసం కాదు, లేకుంటే ఆయన ఇంట్లో కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం అనుకున్నారు. కాబట్టి దీనిలో కూడా రాజకీయాలు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలేదు. మూసీ ప్రక్షాళన విషయంలో 33 బృందాలు నదీ గర్భంలో ఎన్నిళ్ళు ఉన్నాయి, నదీ పరివాహక ప్రాంతంలో ఒడ్డులో ఎన్నిళ్ళు ఉన్నాయి అని చెప్పి మార్కింగ్ వేశారు. ఏ ఇళ్ళు కూల్చాలి, ఎట్లా చేయాలనేది. అసలు 1,00,000 కోట్లు కూడా ఇంకా కేటాయించలేదు, ఆ పునరుజ్జీవనానికి ఇంకా నిధులు కేటాయించలేదు. కానీ కేటీఆర్ గారు సోయి తప్పి అవినీతి జరిగింది అంటాడు, నిధులే కేటాయించిన దానికి. అసలు ప్రాజెక్ట్ రిపోర్టే పూర్తి కాలేదు. 5 సంస్థలు ఈ నదీ పునరుజ్జీవనం చేయడం కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ అంటే ప్రణాళిక తయారు చేస్తున్నాయి. ఈ 5 సంస్థలు ఏది మేలిమిగా ఉంటే ఆ అంశాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ మేలిమిగా ఇచ్చినటువంటి ఆ ప్రణాళికను ప్రభుత్వం తీసుకొని ఆ పునరుజ్జీవన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. కాబట్టి దీన్ని ఎవరు కూడా అడ్డుకోవద్దు దయచేసి. ఇది మన కోసం చేస్తున్నటువంటి చర్య. టీడీపీ ప్రభుత్వంలో నందనవనం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, అది చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు నాకు గుర్తులేదు కానీ 97 ఆ ప్రాంతంలో నందనవనం అనే ప్రాజెక్టు పేరు మీద మూసీ ప్రక్షాళన చేయబోయారు. ఒక 1000 కుటుంబాలని కర్మన్ ఘాట్లో ఉన్నటువంటి మన చాదర్ఘాట్లో ఉన్న కుటుంబాలని కర్మన్ ఘాట్కు తరలించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇప్పుడు ఉన్నాయి అక్కడ, ఇప్పటికి కూడా ఉన్నాయి. తరలించిన తర్వాత ఎందుకో మర్చిపోయారు తర్వాత కార్యక్రమాలు. ఇదే ఆలోచన అప్పుడు కేసీఆర్ కేటీఆర్ చేస్తే మీరు అడ్డుకున్నారు. కానీ అదే తప్పు మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది? తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని మూసీ పునరుజ్జీవనం చేయాలని చెప్పి తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేసింది. తెలంగాణ ఉద్యమం రావటం, ప్రాధాన్యతలు మారిపోవటం వల్ల మళ్ళీ అది పక్కకు పోయింది. కేసీఆర్ గారు కూడా ఎంత రాజకీయంగా అంటే అసలు రాజకీయాల్లో ఆదర్శంగా ఉండాలి మనం అనుకుంటాం, చివరికి అయ్యే నిజమైతే రేపు కూడా. కేసీఆర్ గారు ఆయన అధికారంలో చివరి దిగిపోయేటప్పుడు, ముఖ్యమంత్రి పదవి నుంచి కోల్పోయేటప్పుడు మూసీ నది పైన అక్రమ కట్టడాలు ఉన్నాయి, నాళాల పైన అక్రమ కట్టడాలు ఉన్నాయి, మొత్తం 12,000 కట్టడాలు ఉన్నాయి. వీటిలో మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న మంత్రులున్న కూలుస్తా అని చెప్పి నీతులు చెప్పారు. ఇప్పుడు ఆయన కొడుకు ఏమంటాడు, కాళ్ళలో కట్టబెడుతాడు, అడ్డుపట్టే ప్రయత్నం చేస్తాడు. ఆడెవరైతే ఇప్పుడు ఈ 1,10,00,000 మంది పైచీలకు ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్ నిలిచింది, ముంబైలో 3 కోట్ల మంది ఉంటారు. ఇక్కడ ఈ 1,10,00,000 మంది ఎంతమందికి ఇబ్బంది జరుగుతుంది? ఒక 2,000 మందికో, 3,000 మందికో, 4,000 మందికో, 10,000 మంది జరుగుతుంది. కానీ 1,00,00,000 మంది ప్రయోజనం భవిష్యత్ తరాలకి 2 కోట్ల మంది కూడా ఉండొచ్చు ఇక్కడ. వాళ్ళ కోసం చేసే పని ఇది. కాబట్టి వాళ్ళు ఏదో ఏడ్చారని, పాపం బాధపడ్డారని దాన్ని టీవీలో వాళ్ళ సోషల్ మీడియాలో చూపించేసి మంచి పనిని అడ్డుకునే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తున్నారు. ఇవాళ ఢిల్లీ ఉదాహరణ తీసుకుందాం మనం. ఇవాళ ఢిల్లీలో మనం రోజు వార్తలు చూస్తున్నాం. మనం చలికాలం పోతే సాక్సులు కింద సాక్సులు వేసుకొని గచ్చు మీద అడుగు పెట్టాలి, లేకుంటే మనం బతకలేం. అక్కడ చలికాలం బతకలేం, ఎండాకాలం ఏసీ లేకపోతే బతకలేం. కానీ హైదరాబాదులో భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చక్కని వాతావరణ పరిస్థితులు, అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, చెమట పట్టవు. ఎండాకాలం కూడా ఏసీ లేకపోతే బతకొచ్చు, చలికాలం ఒక్క రగ్గు లేకుండా దుప్పటి కప్పుకొని బతకొచ్చు. అట్లా అనువైనటువంటి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండబట్టే కుతుబ్ షాహీలు ఇక్కడ రాజధాని చేసుకున్నారు ఈ ప్రాంతాన్ని, ఈ భూమిని, పీఠభూమిని, ఈ దక్కన పీఠభూమి అంటారు. కాబట్టి అందరు దేశంలో అందరూ కూడా ఇక్కడికి వచ్చి బతుకుతుంటారు. ఎందుకంటే బతకటానికి, ఆరోగ్యంగా ఉండటానికి మంచి వస్తువులు ఉన్నాయి. ఈ సురక్షితమైన నగరాన్ని మనమే పాడు చేస్తున్నాం. ఢిల్లీకి పట్టిన గతి హైదరాబాద్ పట్టిద్దామా? ఇలా ఢిల్లీలో ఏం చెప్తున్నారు, పీల్చే గాల్లో విషం ఉందంటున్నారు, పీలిస్తే ప్రమాదం అంటారు. నిన్న జవహర్లాల్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ విశ్వవిద్యాలయం, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు కూడా మీరు దయచేసి రావద్దు, ఆన్లైన్ క్లాసులకు హాజరుగాండి, కాలుష్యం బారిన పడకండి, పొగమంచు తీవ్రంగా ఉందని చెప్పేసి వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చేసారు, వాళ్ళు విడుదల చేశారు ప్రకటనలు. మరి ఆ పరిస్థితులు మనం తెచ్చుకుందామా?
అక్కడ అనారోగ్యంగా ఉంటే ఏమంటే క్యాన్సర్ బారిన పడుతున్నారు. పెద్ద పెద్ద కొంతమంది మీరు ఇక్కడ ఉండొద్దు, హైదరాబాద్ పోండి, లేదంటే ఊటీ పోండి అంటారు మీ ఆరోగ్యం కుదుటపడాలంటే. కాబట్టి మన హైదరాబాదు భాగ్యనగరం, సుందరమైనటువంటి తోటలు, అందమైనటువంటి ప్రకృతి, పర్యావరణంతో విరాజిల్లే ఈ ప్రాంతాన్ని మన స్వార్థం కోసం ఒక్కొక్కరు కూడా నాశనం చేసుకుంటూ పోతాం. కాబట్టి ఎవరో ఒకడు రావాలి, ఎవరో ఒకళ్ళు చేయాలి ఆ పని. ఆ ఒక్కడే రేవంత్ రెడ్డి. మరి ప్రజలకు ఎటువంటి అందుకే ప్రత్యామ్నాయాలు పునరావాసంలో భాగంగా ఇప్పుడు ఆయన మూసీలో పడుకున్నాడు ఆయన, ఏది కిషన్ రెడ్డి గారు. మరి సబర్మతి రివర్ ఫ్రంట్ ఆడ గుజరాత్లో 50,000 మందిని పునరావాసం చేసి, ఇక్కడ మనం 12,000 మంది లెక్క మూసీ పరిధిలో. అందులో కొంతమంది స్వచ్ఛందంగా వెళ్ళిపోయారు. ఈ మూసీ మురికి కూపంలో ఉండలేము మేము, ఈ దోమల్లో ఈ దుర్వాసనలో ఉండటం కన్నా మీరు ఇచ్చే డబుల్ బెడ్రూమ్సే హాయిగా ఉన్నాయి అని చెప్పి చాలామంది 500-600 కుటుంబాలు వెళ్ళిపోయినాయి అక్కడికి. కొద్దిమంది భీష్మించి కూర్చున్నారు. కానీ వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి, వాళ్ళకి ఏ విధంగా ఆర్థిక సాయం చేయాలి, ఆర్థిక సాయం చేసి వాళ్ళు కోల్పోయిన భూమికి భూమి ఇచ్చి, ఇల్లు ఒకవేళ ఎంత ఖరీదైందో దానికి ఖరీదు కూడా ఇచ్చి మంచి చేసే ప్రయత్నం చేయబోతున్నాం. మేము ఆడ మా స్వార్థం చూసుకోవట్లే. మేము ఆ ప్రాజెక్టు ప్రణాళిక చేపట్టాలనుకున్నాం కాబట్టి వాళ్ళని బలవంతంగా అయినా ఖాళీ చేయించే ప్రక్రియకి ఇంతవరకు జరగలేదు అక్కడ. కానీ కిషన్ రెడ్డి గారేమో అక్కడేమో 50,000 మంది బలవంతంగా తరలించారు. ఇక్కడికి వచ్చేసి వీళ్ళు ధరిస్తారంటే వాళ్ళు ఆ మురికి వాసనలో పడుకోండి. నాగోలు బ్రిడ్జ్ దగ్గర కేసీఆర్ ప్రభుత్వం మూసీ నదిలో శిల్పారామం కట్టింది కదా. మరి ఒక్కసారి నేను ఒక అబద్ధం చెప్పను, మీ కెమెరా తీసుకొని పోదాం, మనం చాదర్ఘాట్ దగ్గరకు పోదాం. 1 కిలోమీటర్ మేర దుర్వాసన, ముక్కులు కంపల్సరీ మూసుకోవాల్సిందే. మనం నాగోలు బ్రిడ్జి వస్తుందంటే ఆడ ఉప్పల బగాయత్ ఆ బ్రిడ్జి వస్తుందనే వాసన ఎట్లా సంకేతం అని అంటే, ఇక్కడ మూసీ వస్తుందంటే 1 కిలోమీటర్ మేర దుర్వాసన. మరి అట్లాంటి దుర్వాసన భరించుకుంటూ ఎందుకు ఉండాలి బతకాల ప్రజలకు మంచి గాలి, మంచి వాతావరణం, మంచి పర్యావరణంలో ఆరోగ్యంగా బతకాలని కూడా ప్రభుత్వం కూడా ఆలోచించడం అది మంచి చర్య, అది మంచి ప్రక్రియ. కాబట్టి దీన్ని దయచేసి ఏ రాజకీయాలకు అంటగట్టకండి. ప్రతిపక్షాలంటే నిర్మాణాత్మక పాత్ర పోషించాలి, దాడులు చేయటం కాదు. 1,00,000 కోట్లు నొక్కేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి మూసీ ప్రక్షాళన ద్వారా. నిధులే కేటాయించినటువంటి, పనులే ప్రారంభం కానటువంటి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో ఏ విధంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిద్ది అంటారు? అసలు రేవంత్ రెడ్డి గారు సూచాయగా దీని ప్రక్షాళనకు 5 ఏళ్లలో మంచి సమర్థవంతంగా మంచిగా దాన్ని పునరుజ్జీవనం చేయాలంటే 1,00,000 కోట్లు ఖర్చు అవుద్దామని సూచాయ చెప్పారు. కానీ ఎంత అయిద్దో మనం చెప్పలేము. చెప్పాల్సిన అంశం ఎవరు? ఇప్పుడు మనం అప్పచెప్పినటువంటి కంపెనీలు. వాళ్ళు మనకి ఇంత ఖర్చు అయింది, ఈ విధంగా పోతే, ఈ మార్గంలో పోతే అని 5 కంపెనీలు వాళ్ళకి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తే అందులో ఏది ఉత్తమంగా ఉందో దాన్ని తీసుకొని మూసీ పునరుజ్జీవనం చేస్తాం. లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పి అక్కడ విఫలమైపోయారు కేటీఆర్ గారు. ఈ విధంగా కృత్రిమ ప్రచారాలు, కృత్రిమ పోరాటాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. లగచర్ల అంశం కూడా అంతే. లగచర్ల అంశం కావాలని రేవంత్ రెడ్డి గారిని అప్రతిష్ట చేయడం కోసం తన నియోజకవర్గంలో ప్రజలు ఆయన్నే తిరస్కరించారు, ఆయనకే ఎదురు తిరిగారని చెప్పి ప్రచారం చేయడం కోసం అక్కడ వాస్తవాలను దాచిపెట్టి ప్రచారం చేశారు. అక్కడ బలవంతంగా ఎవరిని భూములు లాక్కోలేదు. గ్రీన్ఫీల్డ్ ఫార్మా అంటే కాలుష్యం వెదజలని, ఔషధ పరిశ్రమ నుంచి విడుదలయ్యే వ్యర్థాలు కూడా ఎవరికి హాని చేయనటువంటి, పర్యావరణానికి ముప్పు వాటిల్లినటువంటి ఫార్మా అది. ఆ వ్యర్థాలు కూడా పారిశ్రామిక ఔషధ వ్యర్థాలన్నీ కూడా భూగర్భం ద్వారా ఎక్కడికో సుదీర ప్రాంతానికి వెళ్ళిపోయి ఆ మట్టిలో కలిసిపోయి, ఆ మట్టిలో కలిసినటువంటి ఆ వ్యర్థాలు కూడా మనుషులకు ఉపయోగపడే ఖనిజ లవణాలుగా మారుతాయి. అదే గ్రీన్ఫీల్డ్ ఫార్మా. ఆ పరిశ్రమ స్థాపన కోసం, అక్కడ ఔషధ పరిశ్రమ స్థాపన కోసం ప్రయత్నం చేస్తుంటే 90% మంది రైతులు అంగీకరించారు. అంతకుముందు ఈ లగచర్లకు వెళ్లే ముందు ఇదే కలెక్టర్ గారు పోలేపల్లి అనే గ్రామాన్ని సందర్శించారు. గ్రామంలో జరిగిన గ్రామ సభకు వెళ్ళి ఆ రైతులను కూర్చోబెట్టి మాట్లాడారు. రైతులను అభిప్రాయం తీసుకున్నారు. ఆ అభిప్రాయ సేకరణలో 50% మంది రైతులు మేము భూములు ఇస్తామని చెప్పారు. 30% మంది రైతులు ఏమన్నారంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్ ధర చెల్లించండి, మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇంకొక 20% మంది రైతులు ఏమన్నారంటే మేము ఇవ్వము, మేము వ్యవసాయం చేసుకుంటాం, వ్యవసాయాన్ని వదిలిపెట్టలేము అని చెప్పారు. మరి ఏమన్నా పోలీసులు ఏమన్నా బలవంతంగా లాక్కున్నారు? అక్కడ జరిగినటువంటి అభిప్రాయ సేకరణ ఈ లగచర్లలో కూడా జరగాల. మల్లన్న సాగర్లో కూడా ఇదే రిపీట్ అయింది కదా. మల్లన్న సాగర్లో ముంపు గ్రామాలన్నీ కూడా వాళ్ళ భూములు గుంజుకుంటుంటే పోలీసులు బలవంతంగా లాఠీ చార్జ్ చేసి చిన్నపిల్లల్ని, మహిళలను చూడకుండా ఇష్టం వచ్చినట్టు కొడితే మేము అండగా ఉన్నాం వాళ్ళకి. కానీ అక్కడ కలెక్టర్, అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ వెంకట్రామరెడ్డిపై దాడి చేసినామా? రేవంత్ రెడ్డి గారు దాడి చేయమని చెప్పిండా? పోరాటం ఒకవేళ ఆ విధంగా అడ్డుకునే ప్రయత్నం చేసిన కుదరలేదు.
ఏ పోలీస్ అధికారి పైన దాడి చేయలేదు. ఓహో మీరు మా మాట వినరా అని చెప్పి రైతులకు అండగా మేము హైకోర్టుకు వెళ్ళి న్యాయ పోరాటం చేసి విజయం సాధించాం. రైతు భరోసా పథకంలో అందరికీ సమాన న్యాయం జరగలేదని ఆరోపణ, దీని మీద మీ సమాధానం? రైతు భరోసా కార్యక్రమం, వాళ్ళది రైతు బంధు అయితే మాది రైతు భరోసా కార్యక్రమం. రైతు భరోసా కార్యక్రమం కూడా మేము ఆపినాం. ఎందుకు ఆపినాం అంటే వాళ్ళ రైతు బంధు అయితే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు, 100 ఎకరాల వాళ్ళకి పథకాలు ఇవ్వటమేంది, రైతు బంధు ఇవ్వటమేంది. మల్లారెడ్డి లాంటి మాజీ మంత్రి కుబేరుడు కూడా రైతు బంధు ఇచ్చారు. రాళ్లకి రప్పలకి రియల్ ఎస్టేట్ భూములకి రైతు బంధు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. కాబట్టి మేము అట్లా కాకుండా నిజంగా ఎవరైతే రైతు ఉన్నాడో ఆ రైతుకు న్యాయం చేసే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని త్వరలో అమలు చేయబోతాం. దానికి నిధులు కూడా 15,000 కోట్లు కేటాయించారు బడ్జెట్లో. ఇంకెక్కడ అన్యాయం జరిగింది? నేను అదే అంటున్నా, అన్యాయం జరిగితే రైతు రుణమాఫీ డబ్బుల్ని కాంగ్రెస్ నాయకులు జేబులో వేసుకుని పోరాటం చేయి. అది నిజమైన పోరాటం. అసలు అవినీతే జరగకుండా, రైతులు రోడ్ల మీద రాకుండా రైతులు ఎందుకు వస్తారని మేము ఇస్తామంటున్నాం. మేము ఇవాళ జాప్యం జరిగింది సాంకేతిక కారణాల వల్ల, రేపో మాపో మేము డబ్బులు వేయబోతున్నామంటే రైతులు ఎందుకు వస్తారు? ప్రభుత్వం వేస్తున్నది కదా. కాబట్టి రైతుల ముసుగులో బీఆర్ఎస్ నాయకులు వచ్చి ధర్నా చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి సర్కార్ని బద్నాం చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి మేమేమంటున్నామంటే ఇవన్నీ కృత్రిమ ఉద్యమం. మేము చేసిన పోరాటాలు సహసిద్ధమైనవి, వీళ్ళు చేసే అన్ని కృత్రిమ ఉద్యమాలు. లగచర్ల కానీ, నిరుద్యోగ సమస్య కానివ్వండి, ఇవన్నీ కూడా. ఇంకో అంశం ఏంటంటే కేటీఆర్ గారికి అరెస్టు ఉచ్చు బిగుస్తుంది. ప్రజలు మమ్మల్ని నమ్మి ఎందుకు అధికారం కట్టబెట్టారు? బీఆర్ఎస్ పరిపాలనలో కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని మేము పోరాటం చేస్తే ప్రజలు నమ్మారు. అదేవిధంగా విద్యుత్ కొనుగోళ్లలో తక్కువ రేటు కొనాల్సిన విద్యుత్ని ఎక్కువ రేటు కొనుగోలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారంటే ప్రజలు నమ్మారు. ఈ మధ్య ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఫోన్ ట్యాపింగ్లో కుటుంబాల్లో చిచ్చుపెట్టి కొద్ది జంటలు విడిపోయే ప్రయత్నం చేశారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారుల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు లాక్కున్నారు. నగల వ్యాపారుల్ని కూడా బెదిరించి డబ్బులు లాక్కున్నారు అని చెప్పి అది వాస్తవాలు తేటతెల్లమైపోయినాయి. కాబట్టి ఈ అన్ని కేసుల్లో కూడా ఉచ్చు బిగుస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. కేటీఆర్ ఫార్ములా 1 రేస్ కార్ల విషయంలో 55 కోట్లని కేంద్ర మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, అంటే క్యాబినెట్ తీర్మానం లేకుండా, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా ఆ డబ్బుల్ని విదేశీ ప్రైవేటు సంస్థలకు బదలాయించారు. ఇది తప్పు, ఇది నేరం. అందులో కూడా సాక్ష్యాలు, రుజువులు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి అరెస్టు ముంచుకు వస్తుంది. కాబట్టి ఈ అరెస్టు ముప్పు వార్తను తప్పించుకునేందుకు, పక్కదారి పట్టించేందుకు ఈ విధమైన కృత్రిమ అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ పథకాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించారు, దాని మీద మీ అభిప్రాయం? డబుల్ బెడ్రూమ్ అనేది మన పథకం కాదు, వాళ్ళు ఇస్తానన్నారు, విఫలమైపోయారు. అప్పుడు ఏం మాట్లాడారు ఉద్యమ సమయంలో? అల్లుడు వస్తే ఏడబడుకుంటాడు, గింత ఇరికి గదుల్లో, బిడ్డ అల్లుడు వస్తే పడుకోవడానికి ప్లేస్ లేదు, గేదెలు ఏడ కట్టేస్తామని రకరకాల మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి ప్రజల్ని మురిపించి ఓట్లు దండుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టారంటే 2,91,000 ఇల్లు కడతానని చెప్పి 1,45,000 ఇల్లు రాష్ట్రం మొత్తం వాళ్ళు కట్టడం జరిగింది. ఆ 1,45,000 ఇల్లు అందరికీ భయపడ్డారు. లబ్ధిదారులు చూస్తేనేమో లక్షల్లో ఉన్న ఇల్లు కట్టిందే 1,45,000, 10 లక్షలు 20, ఎంత చాలామంది ఉన్నారు, అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇస్తే ఒక గొడవ, ఇవ్వకపోతే ఒక గొడవ, ఎందుకు ఇవ్వట్లేదని ఒక గొడవ, ఇస్తే మాకెందుకు ఇవ్వట్లేదనే గొడవ. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక ఆ పథకాన్ని అట్లా పక్కన పెట్టడం వల్ల కట్టిన ఇల్లు కూడా వర్షానికి తడిసి, ఎండకి ఎండి, శిథిలావస్థలు చేరుకున్నాయి. అసాంఘిక శక్తుల కార్యకలాపాలకు నిలయం అయిపోయినాయి. మరి డబుల్ బెడ్రూమ్ అందరికీ అందలేదన్నారు, ఇల్లు రాని వాళ్ళకి మీరు ఇందిరమ్మ ఇల్లులు అమలు చేస్తారా? మావేంది, మేము గతంలో ఇందిరమ్మ ఏ ఊరు పోయినా పోదాం పాండి. మీ ఊరు ఏ ఊరమ్మా? మీ ఏ ఊరు? ఆంధ్ర అయినా తెలంగాణ. కాంగ్రెస్ కట్టిన ఇందిరమ్మ ఇళ్ళు ఉన్నాయి. ఆంధ్ర అయినా తెలంగాణ అయినా, తెలంగాణలో కూడా పోదాం, కట్టిన ఇందిరమ్మ ఇళ్ళు ఉంటాయి. కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఉన్నాయా? ఎక్కడా లేవు. కాబట్టి ఆనాడు 20 లక్షల ఇల్లు కట్టినాం, 20 లక్షల అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు పేదలకు పంచినాం, అన్ని వర్గాలకు పంచినాం. ఇప్పుడు కూడా 5 లక్షలు మేము ఖాతాలో వేయబోతున్నాం. గ్రామ సభల ద్వారా ఒక కమిటీలు ఏర్పాటు చేసినాం. వాటి ద్వారా ఇల్లు నిర్మించుకోండి, మీరే నిర్మించుకోండి, మేము 5 లక్షలు వేస్తాం, మీరు 1 గది కట్టుకుంటారు, 2 గదులు కట్టుకుంటారు, మీ ఇష్టం అని చెప్తే వాళ్ళే కట్టుకుంటారు. ఇప్పుడు ఈ సంవత్సరం 4.5 లక్షలు, అంటే 5 ఏళ్లలో 20 లక్షల ఇల్లు కట్టి మళ్ళీ ఎన్నికల పోతాం, మళ్ళీ అధికారంలోకి వస్తాం. మేము రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అనే మొక్కను ఇక నేను మొలవనివ్వను అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు, అది సాధ్యమేనంటారా? అసలు తప్పకుండా అమ్మా, రాజకీయంగా విఫలం అయిపోయారు వాళ్ళు. పార్లమెంట్ ఎన్నికల్లో చూసాం మనం. పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ
ఎక్కడికి వచ్చిందంటే 9 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు, మిగతా స్థానాల్లో అంటే 17 స్థానాలు అంటే మిగతా స్థానాల్లో 3వ ప్లేస్కి పడిపోయింది. అంటే అది ఎట్లా లెగుస్తుంది అనుకున్నారు అసలు? ఇది కాంగ్రెస్ పార్టీ కాదు పడిపోతే లెగిసి మళ్ళీ అధికారం చేపట్టడానికి. అది ప్రాంతీయ పార్టీ, అవినీతిమయమైపోయిన పార్టీ, ఘోరమైన అవినీతి తప్పిదాలు ఉన్నాయి అందులో. వాళ్ళు చేసిన తప్పులు అన్నీ ఇన్ని కావు, మనుషుల్ని, టీవీలని, మీడియా వ్యవస్థల్ని కూడా బతకనీయలేదు. కాబట్టి అందుకే రేవంత్ రెడ్డి గారు మేము ఇంత అభివృద్ధి చేస్తుంటే గతంలో చేసిన అభివృద్ధిని మళ్ళీ చేసి చూపిస్తాను. ఆయన చేయకపోతేనే 10 ఏళ్ళ అవకాశం ఇచ్చారు, ముందస్తు ఎలక్షన్కి పోయింది భయపడి, మళ్ళీ ఇచ్చారు. కాబట్టి మేము 20 లక్షలు ఇల్లు కట్టిన తర్వాత, దాదాపు 26 లక్షల మందికి రుణమాఫీ చేసిన తర్వాత, రైతు భరోసా ఇచ్చిన తర్వాత, మహిళలు ఆర్టీసీ బస్సుల్లో, సరే మీలాంటి వాళ్ళు కారులో వస్తారు లేదంటే బైకుల్లో వస్తారు, సాధారణ మధ్యతరగతి ఉద్యోగస్తులు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు, మహిళలు బస్సుల్లో ప్రయాణించిన వాళ్ళ సంఖ్య ఎంత తెలుసు తెలంగాణలో? 100 కోట్లు దాటింది. డిసెంబర్ 9 నుంచి 2023 నుంచి ఇప్పటి వరకు 100 కోట్లు దాటింది. 6 పథకాలు చెప్పారు కదా సార్, అంటే మీరు మేనిఫెస్టో అది సాధ్యమైందా? మీరు ఇప్పుడు అమలయ్యే నేను చెప్తాను. మహాలక్ష్మి పథకం కింద బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. 100 కోట్ల పైసలు ప్రయాణం చేశారు. కాబట్టి ఈ మహిళలందరూ 100 కోట్ల మంది మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓటేయకుండా మళ్ళీ కేసీఆర్కి ఎట్లా ఓటేస్తారు? అందుకే కేసీఆర్ అనే మొక్క మొలవదన్నాడు రేవంత్ రెడ్డి. అదేవిధంగా 22 లక్షల మంది రైతులు రుణమాఫీ అయింది. రేపు 4 కంటే 26 లక్షలు 30 లక్షల మంది చేస్తాం. చేసిన తర్వాత ఈ 30 లక్షల మంది రైతు కుటుంబాలు ఎవరైనా ఓటేస్తారా? వెయ్యరు. అదేవిధంగా గృహజ్యోతి పథకం ఉంది. ఈ గృహజ్యోతి పథకంలో 49 లక్షల మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం, ₹1 కట్టక్కర్లే. ఈ 49 లక్షల మంది కుటుంబాలు ఎవరైనా వేస్తారా? అదేవిధంగా 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తాను. ఎంతమందికి ఇస్తాను? 45 లక్షల కుటుంబాలకు, అంటే కోటి పైగా సిలిండర్లకు దాదాపు ₹500 సబ్సిడీ సిలిండర్లు ఇస్తాను. మరి వీళ్ళు ఓట్లు వేస్తారా? నిరుద్యోగులు ఏదో గెలకబోయారు, జాబ్ క్యాలెండర్ వేసినాం, వాళ్ళకు భరోసా కల్పించను, పరీక్షలు రాసే విషయంలో, చదువుకునే విషయంలో ప్రణాళికబద్ధంగా చదువుకునే విధంగా ఒక గందరగోళం లేనటువంటి పారదర్శకమైన మార్గాన్ని వేసినాం. వాళ్ళు వేస్తారా? ఎవరేస్తారు? అందుకే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, ఈ మొక్క మొలవనివ్వను అని. ఎందుకు అన్నాడు? అభివృద్ధి చేసి కేసీఆర్ అనే పార్టీ మళ్ళీ రాకుండా చేస్తా. 20 లక్షలు ఇల్లు కట్టిన తర్వాత చూస్తారు కమ్మా కేసీఆర్ను వెనుగట్లమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు. కాంగ్రెస్ పార్టీ గతంలో 20 లక్షలు కట్టింది, ఇప్పుడు కట్టింది. నీకు ఎందుకు వేయాలి ఓటు మేము అని చెప్పి కాంగ్రెస్కే గుర్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఆ విధంగా మాట్లాడారు. ఇప్పుడు మనకి ఫ్రీ బస్సులు ఇచ్చారు కదా సార్, ఉచితంగా మహిళలకి ఫ్రీ బస్ అన్నారు. దానివల్ల ఉపయోగం కంటే గొడవలే ఎక్కువ జరుగుతున్నాయి. అది సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ఎక్కడ చూసినా. ఇప్పుడు సోషల్ మీడియాలో చూపించేదంతా నమ్మకండి, మెరిసేదంతా బంగారం కాదన్నట్టు. అది నకిలీ, అది విష ప్రచారం. బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పి చేస్తుంది. మీరు మహిళలను అడగండి, పొద్దున్నే పోయి వాళ్ళు ఇరుక్కొని పోయినా ఎట్లా పోయినా ఒక టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు. ఆనందం అది ఎవరు ఇవ్వలేనిది. ఒకరోజు కాదు, దాదాపు డిసెంబర్ 9 నుంచి 2023 నుంచి ఇప్పటి వరకు ప్రయాణం చేస్తున్నారు. అది కేవలం తెలంగాణ వారికే సాధ్యమవుతుంది కదా సార్, అంటే ఆంధ్ర వాళ్ళు ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ వాళ్ళు పోయి అక్కడ పోయి బస్సులో ఎక్కాలంటే మహిళలంటే ఆధార్ కార్డు పెట్టినాం. అట్లనే మనం ఈ ప్రభుత్వం ఇంతవరకే కదా, ఈ 33 జిల్లాల వరకే. కాబట్టి అక్కడ జరిగే పథకాల ద్వారా అక్కడ వారు చంద్రబాబు నాయుడు గారు వారు అందిస్తారు, ప్రజలకు ఏమి ఇయ్యాలో వారు ఇస్తారు. కాబట్టి ఇక్కడ ఈ ప్రాంతంలో ఆధార్ కార్డు ఉండాలి. ఆంధ్ర వాళ్ళైనా ఆధార్ కార్డు ఉంటే, తెలంగాణ ఆధార్ కార్డు ఉంటే వాళ్ళు ఉచిత ప్రయాణం. కాబట్టి విద్యార్థినులు, అమ్మాయిలు కళాశాలలో పోకుండా ఆనందంగా పోతున్నారు. బస్ పాస్ కొనే లేడీసే కదా సార్. ఇప్పుడు ఆంధ్ర అయినా తెలంగాణ అంటే అది కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలా. ఇప్పుడు ఇది రోడ్డు రవాణా అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. ఒక కేంద్ర ప్రభుత్వం ఏమన్నా తీసుకొస్తే దేశవ్యాప్తంగా జరగవచ్చు. మన ఆంధ్ర అయింది, తెలంగాణ అయింది, మహారాష్ట్ర మనోడు కాదా, ఆడ మహిళల మనోడు కాదా, అంతా సమానమే. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ఏమన్నా ఆ పథకం తీసుకొస్తే దేశవ్యాప్తంగా మహిళలు ఆ రోడ్డు రవాణా సంస్థల్లో ఉచితంగా కల్పించడం, మేము డబ్బులు ఇస్తాం అని అంటే సంతోషమే. అంటే అటువంటి విభేదాలు లేకుండా చేయొచ్చు కదా. ఆంధ్ర తెలంగాణ రెండు ఒకటే. పేరుకే మనం విడిపోయినాం, అన్నదమ్ములు లెక్క విడిపోయినాం, ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకుంటున్నాం. కానీ ఇక్కడ హైదరాబాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ నేను చెప్పిన కదా, హైదరాబాద్ నగరం అనేది అందరూ హాయిగా బతకడానికి సురక్షితమైన ప్రదేశం. కాబట్టి నేను ఏమంటానంటే ఇక్కడ ఉన్నవాడు ఈ ప్రాంతం వాడే. నేను మొన్న చెప్పిన కూడా, కేటీఆర్ రాజకీయం చేయబోతే పాడి కౌశిక్ రెడ్డి ఆ గాంధీ గారిని తిడితే చెప్పిన, TV5 ఇంటర్వ్యూ చెప్పిన, ఇంకోసారి సెటిలర్ అనే పదం వాడద్దు. సెటిలర్ ఇక్కడ బతికేవాడు, ఈ మట్టిలో కలిసేవాడు, ఇక్కడ తరతరాలుగా ఉండి ఈ ప్రాంతంలో ఎక్కడి నుంచో వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి తోడ్పడినవాడు, ఈ మట్టిలో కలుస్తున్న వాళ్ళు నువ్వు సెటిలర్ అంటే చెప్పు తీసుకొని కొడతాను. నేను తెలంగాణ వాడిని అయినప్పటికీ. ఇప్పుడు నేను కూడా హైదరాబాద్ సెటిలర్, ఖమ్మం నుంచి వచ్చాను. నేను ఎందుకు వచ్చాను? చదువుకోవడానికి వచ్చిన.
ఇక్కడే ఉంటున్నా, ఇక్కడే స్థిరపడ్డా, ఇక్కడ అలవాటు అయిపోయింది నాది ఏంటంటే ఖమ్మం హైదరాబాదే అంటారు. కాబట్టి ఇక్కడ నా యొక్క శక్తి మొత్తం, నా యొక్క పంచప్రాణాలు ఇక్కడ పెట్టి నేను ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడ పన్నులు కట్టుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి తోడ్పడుతున్నప్పుడు నాది ఎట్లయితుంది? ఈ అభిప్రాయ భేదాలు వద్దనేది నా అభిప్రాయం. అంటే వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం కోసం వాడుతున్నారు, ఇది ఎన్నికల కోసం. ఇది ఇప్పుడు ఎంతో కూడా రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది సార్. ఎంతో డబ్బులు కూడబెట్టుకొని కష్టపడి ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఇల్లు కట్టుకుంటున్నారు, మనకి ఎటువంటి నోటీస్ లేకుండా వాటిని కూల్ చేస్తున్నారు అనమాట హైడ్రా పేరు. ఇప్పుడు నిన్న ఒక మియాపూర్లో ఒక సంఘటన జరిగింది. ఒక వ్యక్తి బడాబాబు రోడ్డును మొత్తం మూసివేసి అటు రాకపోకలు ఇటు రాకపోకలు బంద్ చేసి పెద్ద బిల్డింగ్ కట్టేసిండు. వాళ్ళు ఎప్పటి నుంచో ప్రజలందరూ ఫిర్యాదు చేసినా ఆ ప్రభుత్వాలు పట్టించుకోలే. మొన్న వచ్చి హైడ్రాకు ఫిర్యాదు చేస్తే హైడ్రా వచ్చి దెబ్బ గొలగొట్టిందండి. అందరూ చప్పట్లు కొట్టారు, ఆనందం వ్యక్తం చేశారు ప్రజలందరూ కూడా. హైడ్రా ఉండాలంటున్నారు. హైడ్రా ఉండొద్దు అనేది ఎవరు? నేనేం చెప్పిన 1,10,00,000 మందిలో ఒక 12,000 మంది మూసీ పరిధిలో నిర్వాసులు, కొద్దిమంది, అందులో 12,000 మంది కూడా మేము పోతామనే వాళ్ళు ఉన్నారు, 5,000-6,000 మంది. ఈ హైడ్రా పరిధిలో ఏదైతే చెరువు శిఖాల్లో, కుంటల్లో, సరస్సుల్లో వ్యాపారాలు చేస్తున్నారో అట్లాంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. ఈ కొద్దిమంది కోసం 1,000,000 మందికి అన్యాయం చేయలేము, గుర్తుపెట్టుకోండి. హైడ్రా కాబట్టి అక్కడ ఎవరికి చేస్తున్నాం? చెరువు శిఖంలో FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే వరద వస్తే వర్షం వస్తే చెరువు నిండే పరిధిలో అక్రమంగా ఎవరు కట్టినా, ఎంత పెద్దోడు కట్టినా కూల్చమని సుప్రీంకోర్టే చెప్పింది. నోటీసులు ఇవ్వమని చెప్పలే, నోటీసులు ఇవ్వకుండా కూల్చమని చెప్పింది. ఎందుకంటే తప్పు, ప్రకృతికి మనం పర్యావరణానికి హాని కలిగిస్తున్నాం. అది జడ్జిలకు తెలుసు, చదువుకున్న వాళ్ళకి తెలుసు. కానీ కొంతమంది బడాబాబులో వాళ్ళ బలుపుతో, వాళ్ళ అహంకారంతో ఏం కాదు అధికారులు మేము మేనేజ్ చేసుకుంటాం, ఇందులో వ్యాపారం చేసుకుంటాం అని చెప్పి ఆ విధంగా ఆ ఇల్లు కట్టడం జరిగింది. కాబట్టి అట్లాంటి వాళ్ళని కూల్చేసినాం. అక్రమంగా కట్టినా కూడా నోటీసులు అనేది పాస్ చేసిన తర్వాత వాటిని కూల్చాలి కదండి. ఇప్పుడు నోటీసులు ఇవ్వద్దని చెప్పేసి చెరువులో కట్టిన తర్వాత అసలు చెరువులో వండుకుంటూ వరదలు వస్తాయని బాధపడితే ఎట్లా? అసలు అది చెరువులో వస్తేనే మునిగిపోతున్నా, ఇల్లు మునిగిపోతుందని మళ్ళీ ప్రభుత్వాన్ని నిందిస్తావు. నువ్వు చేసిన తప్పు, చెరువు మధ్యలో ఇల్లు కట్టినావు. నాగార్జున గారు ఎన్కన్వెన్షన్ ఎందుకు కూల్చారండి? ఆయన వ్యాపారం చేస్తాడు, వ్యవసాయం చేసుకుంటే తప్పు లేదు. చెరువు శిఖంలో నీ పట్టా భూమి ఉన్నా నువ్వు వ్యవసాయం చేసి కూరగాయలు పండించి అమ్ముకో, వ్యవసాయం చేసినట్టు ఉంటుంది. కానీ అట్లా కాకుండా ఎన్కన్వెన్షన్ కట్టేసి ఆయన గారు కోట్లాది రూపాయల సంవత్సరంగా వ్యాపారం చేస్తూ ఆ ఫంక్షన్లలో మురుగు జలాలు వృధా ఆ మొత్తం కూడా ఆ చెరువులో కలిపేస్తాడు ఆయన. తప్పు కాదు అది? ఆ జీవ వైవిధ్యం, చెరువులో ఉన్న జీవ వైవిధ్యం దెబ్బతింటుంది, కాలుష్యం అవుతుంది. అది జీవ వైవిధ్యం అంటే చేపలు, కప్పలు అవి కూడా బతకాలి కదా, అవి ఉంటేనే మనం ఉంటాం. కానీ ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా నాగార్జున గారు వ్యాపారంలో పడిపోయి మర్చిపోయాడు, కబ్జా చేసిండు. కాబట్టి ప్రభుత్వం చర్య తీసుకున్న వెంటనే అక్కడ మన పల్లం రాజు గారు, మా నాయకుడు, పెద్ద నాయకుడు రాహుల్ గాంధీ గారిని పోయి ఎప్పుడంటే అప్పుడు కలిసే నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు, ఆయన కూడా కూల్చేసినాం అక్కడ. అదేవిధంగా ఓవైసీ ఎమ్మెల్సీ, MIM ఎమ్మెల్సీ చెందినట్టు 4 ఎకరాలు బిల్డింగ్ మొత్తం కూడా 4 ఎకరాల్లో ఉన్న బిల్డింగ్ని కూల్చివేసినాం. ఓవైసీ కళాశాల ఉంది, కాలేజీ స్కూల్ ఒక దగ్గర ఉంది, చెరువులో ఉంది. అది కూడా కూలుస్తామన్నాం రేపు. ఎందుకంటే ఇప్పుడు కూలిస్తే 30,000 మంది విద్యార్థులు రోడ్డు మీద పడతారు, విద్య మొత్తం ఆగిపోతుంది, చదువు మొత్తం ఆగిపోద్ది. కాబట్టి వేసవి సెలవుల్లో తప్పకుండా హైడ్రా ప్రక్రియ ప్రారంభిస్తుంది. కాబట్టి ఎవరికి హాని లేదు. కొద్ది మంది ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మనం ఇప్పుడు దేహానికి రోగం వచ్చినప్పుడు, ఆపరేషన్ చేసేటప్పుడు, శస్త్రచికిత్స జరిగేటప్పుడు కత్తి గుచ్చుకోకుండా, నెత్తురు రాకుండా ఆపరేషన్ చేస్తామా? మంచి జరిగేటప్పుడు కొద్ది మంది ఇబ్బంది పడతారు, కానీ ఆ ఇబ్బంది కూడా లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నాం. అదే 1,5 మంది ప్రయోజనం కోసం ఒక 10 మందిని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు అక్కడ. ఇక్కడ ఎవరు తప్పు చేస్తారు? బాగా బలిసినోడు తప్పు చేస్తాడు. అసలు ఏ మధ్యతరగతి వాళ్ళు, సాధారణ వాళ్ళు తప్పు చేయరు. ఎందుకంటే ఇది అక్రమ కట్టడం, ఇక్కడ కడదామా కొందామా అని 100కు 10 సార్లు ఆలోచిస్తారు. ఇక్కడ అసలు ఏమి లేని అమాయకులు వాళ్ళు ఏం చేశారు? తాత్కాలికమైన, వాళ్ళకి తెలుసు మళ్ళీ తాత్కాలికమైన రేకులకు షెడ్లు పెట్టుకున్నారు. అంటే రేకుల షెడ్ ఎందుకు కట్టుకున్నావు నువ్వు? అంటే ఏదో ఒకరోజు తప్పదు, ఈ ముప్పు వస్తుంది, ఎవరో వాడు కూలుస్తాడు, ఏ ప్రభుత్వం వచ్చిందని చెప్పి భయంతో కట్టుకున్నావు కదా. మరి తెలిసే కట్టి కూలుస్తారని తెలుసుకోండి, నువ్వు ఎందుకు బాధపడాలి? మరి అటువంటప్పుడు గవర్నమెంట్ అప్రూవల్ ఎందుకు ఇవ్వాలి కట్టుకోవడానికి? ఆ రేకులకి ఇవ్వలేదు. బిల్డింగ్ నేను చెప్పిన బలిసిన వాళ్ళు తప్పు చేశారు, ఆ అనుమతులు ఇచ్చిన వాళ్ళు కూడా 12 మంది 15 మంది జైల్లో పెట్టినాం. వాళ్ళ మీద కేసులు నమోదు చేసినాం, సస్పెండ్ చేసినాం. ఇంకెవడు కూడా ఆ తప్పులు చేయకుండా ఉదాహరణగా చూపించినాం. ఇదే పరిస్థితుల్లో పేద ప్రజలు కాకుండా రాజకీయ నాయకులు ఉంటే కూడా ఇదే జరుగుతుంది. జరిగింది, రాజకీయ నాయకులే కూల్చేసినాం అంటున్నా, అందులో కాంగ్రెస్ నాయకులే కూడా కూల్చేసినాం. కాబట్టి ఎవరు ఉన్నా స్వయాన రేవంత్ రెడ్డి గారు సోదరుడు తిరుపతి రెడ్డి గారు బఫర్ జోన్లో ఉండు, ఆయన చెరువు శిఖంలో లేడు, ఫుల్ ట్యాంక్ లెవెల్ లేడు. ఆయనతో పాటు ఆడున్న కొద్ది మందికి నోటీసులు ఇచ్చినాం, మేము ఇచ్చినాం. ఆయన అన్నాడు
కూలిస్తే నాకు సమయం ఏంటి, నేను ఖాళీ చేస్తా, లేకపోతే కూల్చండి అన్న ఆయన. కాబట్టి ఎవరు కూడా హైడ్రాకు మన తర పర భేదాలు లేవు. హైడ్రా ముందు అందరూ సమానులే. అక్రమ కట్టడం అయితే హైడ్రా రథచక్రాలు కూల్చుకుంటూ ముందు కదులుతాయి. పేద ప్రజలు అయితే చెప్ప చేయకుండా కూల్ చేస్తున్నారు కదా. ఎవరి అయినా అంతే. అక్కడ విల్లాలు ఒక ఆమె, ఒక డాన్, ఆ విజయలక్ష్మి పేరుందా, ఆమె కూడా కూల్చేసినాం అమ్మ. ఆమె పేద కాదుగా, ధనికురాలే కదా, ఆగర్భ శ్రీమంతరాలు, ఆమె ఒక ఎన్ఆర్ఐ. తప్పలేదు, ఎవరికైనా తప్పలేదు. కాబట్టి ఇప్పటి నుంచైనా జనాలకు ఒక అవగాహన వచ్చింది హైడ్రా మీద. ఎక్కడ ఇల్లు కొనేటప్పుడు కానీ ఈ చెరువు ఉందా, ఈ అనుమతి ఉందా, లేనిపోని తలకానొప్పులు పెట్టుకో జాగ్రత్త పడుతున్నారు దానివల్ల. కాబట్టి మంచి జరుగుతుంది, జనానికి మంచి జరుగుతుంది, మోసపోకుండా మంచి జరుగుతుంది. కొంతమంది మోసపోయారు, బిల్డర్ల చేతిలో మోసపోయారు వాళ్ళు. కాబట్టి నేనేమంటున్నా, బాగా బలిసినోడు తప్పు చేస్తాడు, లేకపోతే అసలు ఏం జనోడు ఏం కానీ ఏదైనా కానీ అని చెప్పి అమ్మనోడు తప్పు చేస్తాడు. సామాన్య మధ్యతరగతి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉంటారు. వామ్మో ఆడ మనం కట్టొద్దు, మనం డబ్బులు పోతాయి అని చెప్పి భయంతో వాళ్ళు జాగ్రత్త పడి వాళ్ళ డబ్బును మరి ఎక్కడైతే నిలుస్తుందో అక్కడే పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేస్తారు. మరి ఎంపీలు ఎమ్మెల్యేలు చాలా మంది ప్రశాంతంగా గెస్ట్ హౌస్లు కట్టుకొని అక్కడ సేద తీరుతున్నారు. అందుకే జనవాడ ఫామ్ హౌస్ విషయం నేను చెప్పాను. జనవాడ ఫామ్ హౌస్లో ఇంక ఈ హైడ్రా అనేది అక్కడ పరిధి విస్తరించారు. 2500 చదరపు కిలోమీటర్ల పరిధే ఉంది. దీనికి సర్వశక్తులు ఇచ్చే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు అప్పచెప్పారు. ఇప్పుడు హైడ్రా అనేది ఒక్క సంస్థ కాదు, ఇప్పుడు పలు సంస్థల ట్రాఫిక్, నీటిపారుదల, రెవెన్యూ, విద్యుత్తు, ఇన్ని సంస్థలు కలిస్తేనే హైడ్రా. కానీ అవన్నీ కూడా లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఒక హైడ్రాకే పరిపూర్ణమైనటువంటి శక్తిని ఒక సంస్థ, అన్ని సంస్థలు కలిపి ఒక సంస్థకే ఇచ్చే బాధ్యతలు, మున్సిపాలిటీ బాధ్యతలు, మున్సిపల్ నగర కమిషన్ బాధ్యతలు, మున్సిపాలిటీ అన్ని బాధ్యతలు అప్పచెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి హైడ్రా అనేది సర్వశక్తులు కూడుకున్నది, ఇంకా సమర్థవంతంగా పనిచేయబోతుంది. అక్కడ ఎవరైనా సరే, రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఆ పరిధి పెంచితే తప్పకుండా జనవాడ ఫామ్ హౌస్ పరిధిలో ఉన్న ఫామ్ హౌస్లన్నీ అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఒక కాంగ్రెస్ ఉన్నాయి, బీఆర్ఎస్ ఉన్నాయి, బీజేపీ ఉన్నాయి, టీడీపీ ఉన్నాయి, అన్ని పార్టీలకు ఉన్నాయి. అందరి కూడా కూలుతాయి, ఎవరిని కూడా ఉపేక్షించాం. మానవతరాయ్ గారు, ఒకప్పుడు కేసీఆర్ గారి ఇల్లు కూలగొడుతుంటే రేవంత్ రెడ్డి గారు దాన్ని గట్టిగా అడ్డుకున్నారు. మరి అదే పని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయాల్సి వస్తుంది హైడ్రా పేరుతో? ఇప్పుడు కేసీఆర్ గారు ఇల్లులు కూల్చేది ఎక్కడంటే అవి చెరువు శిఖాలు లేవు, పర్యావరణానికి హాని కలిగించట్లే. అట్లాంటి వాడిని భూముల్లో, ప్రభుత్వ భూముల్లో కట్టారని చెప్పేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే విధంగా ప్రయత్నం చేసిన ఆయన. ఆ బ్లాక్మెయిల్ చేయొద్దు అన్నాడు అని ఆయన మాట్లాడటం జరిగింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తాడు, పోరాటం ఏంది, చెరువుల్లో కట్టిన ఇళ్ళని, అక్కడ అనుమతులు లేనటువంటి, అక్రమంగా అనుమతులు తెచ్చుకున్నటువంటి వాటిని కూల్చే ప్రయత్నం చేస్తాడు. ఆయన ఎవరి కోసం చేస్తాడు? అదేమో బ్లాక్మెయిల్, ఇదేమో మంచి చేయటం, భవిష్యత్ తరాలకు మంచి చేయటం కోసం, పర్యావరణాన్ని కాపాడటం కోసం చేసే చర్య ఇది. అదేంటంటే వసూలు చేయటం, ఆ చర్య వసూళ్ళు. కాబట్టి దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఇల్లు కూలగొట్టిన వాళ్ళకి వేరే చోట ఏమన్నా ఇల్లు కేటాయిస్తున్నారు? తప్పకుండా. ఇప్పుడు మూసీ పరిధిలో కొంతమందికి పునరావాసం కల్పించినాం. ఎందుకు ఏడవాళ్ళ ప్రజలు, పేద ప్రజలు ఎవరైనా అమాయకత్వంగా నష్టపోయిన వాళ్ళకు కూడా ఏంటంటే రేపు హైడ్రా నిజంగా అట్లాంటి చర్యలు చేపడితే వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇచ్చే ఆలోచనలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. సార్, మీ వాల్యుబుల్ టైం మా ఐక్యూ టీవీకి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఓకే, ఓకే, నమస్తే సార్.